ఇంక చాలమ్మా. ఇలా అరకొరగా తింటే కడుపు ఎక్కడ నిండుతుంది? తిను. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉండు, నీకోసం క్యారేజీ కూడా రెడీ చేశాను, తీసుకొస్తానుండు. అమ్మా, నువ్వెందుకమ్మా శ్రమ తీసుకున్నావు? నా కొడుకు కోసం వంట చేయడం కూడా శ్రమేనా? బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, మీరేంటి పెదనాన్న అలా చూస్తున్నారు? ఏం లేదు రుద్రా. చూసారా పెద్దమ్మ ఇదివరకు అట్లాగే ఎంత సంతోషంగా ఉందో? ఈ ప్రేమ సంతోషం కోసమే నేను పెళ్లి కొప్పుకున్నాను. నా నిర్ణయంలో తప్పు లేదని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. నీ నిర్ణయంలో తప్పుందని నేను అనుకోవడం లేదు రుద్రా. శకుంతలలో ఈ మార్పు ఎంతవరకు నిజమనేదే నా భయం. మీరు దేని గురించో దిగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది పెదనాన్న. ఏం లేదులే, నువ్వు అకాడమీకి వెళ్ళాలి కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళు. తీసుకో. ఇందా. ఏంటమ్మా ఇది? మొత్తం నువ్వే తినాలి, సరేనా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఉండు, నేను ఎదురొస్తాను. ఈ అమ్మ ఎదురొస్తే ఇంక తిరిగే ఉండదు. రా. సరే, వెళ్ళొస్తాను పెదనాన్న. వెళ్ళిరా. హే కమ్ ఆన్ బ్రో, మనలో మనకేంటి? బట్ వన్ థింగ్ బ్రో, మనవి క్రిమినల్ బ్రెయిన్స్ కావు, కన్నింగ్ బ్రెయిన్స్. కాబట్టే కదా ఇంత పక్కాగా ప్లాన్ చేసి మనం అనుకున్నదంతా వర్కౌట్ అయ్యేలా చేసుకుంటూ వచ్చాం. లేదంటే ఈ పాటిగా గంగ మన కొంప ముంచేసేది బ్రో. నిజానికి గంగని నేనైతే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను. బట్ నీ ఐడియాతోనే తనని చంపటం కంటే కూడా ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తే చాలు అని అర్థం చేసుకున్నాను. ఏమైనా మనం శకుంతలత్తయ్య మనసులో గంగ గురించి పుట్టించిన భయం బాగా వర్కౌట్ అయింది సిస్టర్. ట్రూ బ్రో. ఎక్కడ గంగ ఈ ఇంటి కోడలైపోయి తన నెత్తి మీదకెక్కి ఆడుతుందో అని తెగ కంగారు పడిపోయింది. అలా జరగాలనే కదా మనం ఆ ఫేక్ స్వామీజీని రప్పించి తన మనసులో అనుమానం మొదలయ్యేలా చేశాం. అఫ్ కోర్స్, దానికి తోడు మామయ్య గారు గంగని సపోర్ట్ చేయడం, రుద్రబావ గంగకి దగ్గరవుతున్నాడని అనిపించడం, అవన్నీ కలిసొచ్చి అత్తయ్యలో మరింత భయం పెంచేశాయి. దెబ్బకి కొత్త డ్రామా స్టార్ట్ చేసి రుద్రబాబు గారిని క్షమించేసినట్టే తనని ఎదువరకట్లాగే కొడుకులా ప్రేమగా చూసుకుంటున్నట్టు కొత్త నాటకం స్టార్ట్ చేసింది. అలా నమ్మితేనే కదా తను చెప్పిన మాట విని తను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నిజానికి నటనలో నమ్మించడంలో అత్తయ్య గారు మనల్నే మించిపోయారు సిస్టర్. అయ్యా, ఇదైతే ఒప్పుకొని తీరాల్సిందే. రుద్రబాబు అయితే పెద్దమ్మ మాట మీరే వాడే కాదు, ఇప్పుడు దూరమై తిరిగి దగ్గరైంది కాబట్టి తనని కాదు అని ఏ పని చేయడు. సో గంగ పని గంగార్పణం. గంగిక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే రుద్రకి దగ్గర కాలేదు. ఈ ఇంటి కోడలు అస్సలే కాదు. రుద్రబాబు గారి పెళ్ళి అయిపోగానే గంగ ఊసు కూడా ఉండదు బ్రో. సో యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. మనల్ని చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది బ్రో. ఏంటది సిస్టర్? ఆ శకుని కూడా మనలా కుట్రలు కుతంత్రాలు చేయలేడేమో. ఈ కుటుంబంతో కలిసి ఉంటూనే ఈ కుటుంబాన్ని మన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నామే. అలా దీప్తి పేరెంట్స్ వల్ల కళ్ళు తెరిపించాను. అందుకే స్పోర్ట్స్ కి ట్రాన్స్ఫర్ తీసుకుని ఊరే వదిలిపెట్టి వెళ్లిపోయారు. చూడు, నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను టార్గెట్ చే, అంతేకాని స్టూడెంట్స్ ఫ్యూచర్ తో ఆడుకోకు. తన ఫ్యూచర్ గురించి నాకు అనవసరం. నీకు ఫ్యూచర్ లేకుండా చేయటమే నాకు ముఖ్యం. నీ టీంలో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ప్లేయర్ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదు. ఇప్పుడు ఎవరి మీద హోప్స్ తో సెలక్షన్ కి పంపిస్తావు చెప్పు? నో వన్ కదా. ఇప్పుడు నీ దగ్గరున్న ప్లేయర్స్ లో
నిన్ను గెలిపించే సత్తా ఒక్కరికి కూడా లేదు. నేనున్నాను 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 నేనున్నాను. నేనున్నాను. రుద్ర సార్, నేను మీ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటాను. నన్ను ట్రైనింగ్ చేయండి. నేను మిమ్మల్ని గెలిపిస్తాను. వాట్? నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ అవుతావా? ఈ ఫోర్స్ చాలనుకుంటా. కొంచెం ఉంటే నా దెబ్బకి నీ మొహం పచ్చడైపోయేది. నోర్మోయ్, నువ్వు నిజమైన ఛాంపియన్ అయితే ఆటలో గెలవాలి. ఇలా మోసాలు చేసి ఒకరి ఎదుగుదలని అడ్డుకోకూడదు. రుద్ర సార్, మీరు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను. నేను చేయగలను లేదో నాకు తెలియదు, కానీ మీ నమ్మకాన్ని నేను నమ్ముతాను. మీరు చెప్పినట్టుగానే నా చేతులతో నా భవిష్యత్తుని నేనే రాసుకుంటాను.